జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒకవైపు ఇరాను, మరోవైపు ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా. సరే, వీళ్ళ మధ్య యుద్ధం ప్రారంభమయ్యి నేటికి సరిగ్గా వారం రోజులు అవుతుంది. గత వారం రోజుల నుంచి ఈ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ యుద్ధం ఒక ఇజ్రాయెల్, ఇరాన్లకే పరిమితం కాకుండా మొత్తం అరబ్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ప్రస్తుతం ఇరాను ఒక ఇజ్రాయెల్ మీదనే కాకుండా ఇంకా 19 దేశాలపైన దాడులు చేస్తూ ఉండడం చెప్పాలంటే దురదృష్టకరమైనటువంటి విషయం అన్నమాట. వీటిలో అనేక దేశాలలో ఆయిల్, అలాగే గ్యాస్ నిక్షేపాలు విపరీతంగా ఉన్నాయి. ఈ అరబ్ దేశాలే ప్రపంచంలో సగానికి పైగా ముడి చమురును, అలాగే గ్యాస్ ను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ అరబ్ దేశాల ప్రజలు తిని కూర్చున్నప్పటికి కూడా వాళ్లకు ఎప్పటికీ తరగనంత ఆస్తులు అయితే పెరిగిపోతున్నాయి. సరే, చెప్పాలంటే వీళ్ళందరి గొడవ ఇప్పుడు మనకు గుదిబండగా మారిపోయిందనమాట. అది ఎలాగయ్యా అంటే, హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైనటువంటి, అలాగే ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి జల మార్గాలలో ఇది కూడా ఒకటనమాట. దీనిని తరచుగా ప్రపంచ చమురు జీవనాడి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్, అదేవిధంగా ఒమన్ గల్ఫ్ అంటే అరబిక్ సముద్రం మధ్య ఉన్నటువంటి ఒక ఇరుకైనటువంటి జలమార్గం అనమాట. దీనికి ఉత్తరాన ఇరాను, దక్షిణాన ఒమను, అలాగే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, ఖతారు, సౌదీ అరేబియాలు ఉన్నాయి. ఇది సుమారుగా 100 మైళ్ళ పొడవు ఉంటుంది. దీని వెడల్పు మాత్రం కేవలం 21 మైళ్ళు మాత్రమే. అర్థమైందా? అందులో కూడా భారీ నౌకలు ప్రయాణించేటటువంటి మార్గం అంటే షిప్పింగ్ లేను కేవలం 2 మైళ్ళ వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగేటటువంటి చమురు రవాణాలో సుమారు 20% నుంచి 25% వరకు ఈ జలసంధి గుండానే జరుగుతూ ఉంటుంది. 2025 అంచనాల ప్రకారం ప్రతిరోజు కూడా దాదాపు 20 మిలియన్ బ్యారెల్స్ చమురు ఇక్కడి నుంచే రవాణా అయితే అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాకు, కువైట్, ఖతారు, యుఏఈ, అలాగే ఇరాన్ వంటి చమురు ఉత్పత్తి దేశాలు తమ ఎగుమతుల కోసం ఈ మార్గంపైనే ఆధారపడతాయి అన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి చమురులో ఎక్కువ భాగం చైనా, భారత్, జపాన్, అలాగే దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలకైతే చేరుతుంది. ఇప్పుడు అదే మనకు పెద్ద సమస్యగా మారిపోయిందనమాట. ఈ హార్ముజ్ జలసంధి నుంచే మనకు 40% నుంచి 50% వరకు ఈ ముడి చమురు అయితే వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం అయితే చేసేసింది. అంతేకాకుండా ఇక్కడ సముద్రంలో ఉన్నటువంటి ఆయిల్ షిప్లను ఇరాన్ అయితే ధ్వంసం చేస్తుందన్నమాట. దీంతో ఈ హార్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇక మనకు ఈ జలసంధి నుంచి వచ్చేటటువంటి ముడి చమురు పూర్తిగా ఆగిపోయింది. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంది? ఎట్లా ఇప్పుడు అంటే ఇబ్బంది అయిపోతుంది కదా మనకు. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాలు, అలాగే ధరలపైన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన భారత్కు చమురు సరఫరాలో ఏదైనా అంతరాయం ఏర్పడితే మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ రష్యా మొన్న మంగళవారం రోజున సంకేతాలు అయితే ఇచ్చిందనమాట. ఎంత సంతోషకరమైన వార్త చూడండి. అంటే మిత్ర దేశాలంటే అట్లుండాల. గల్ఫ్ సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అమాత్రం ఏర్పడితే భారత్కు సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నదని చెప్పేసి రాయిటర్స్ అనేటటువంటి అంతర్జాతీయ వార్తా సంస్థ ఆ విషయాన్ని వార్తగా చెప్పింది. ఇరాను, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకరమైనటువంటి పోరుతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం, నౌకల రవాణా, అలాగే ఇంధన మార్కెట్ల పైన ప్రభావాన్ని భారత్ నిశ్చితంగా గమనిస్తున్న వేళ రష్యా నుంచి ఈ సంకేతాలు రావడం చెప్పాలంటే విశేషం అన్నమాట. ఇక భారత ఇంధన సంస్థల ప్రస్తుత ఒప్పందాల ప్రకారం రష్యా ముడి చమురును దిగుమతిని అయితే చేసుకుంటానే ఉన్నాయి. ఇది మన దేశీయ ఇంధన అవసరాలకు అదనపు నిల్వలను అయితే అందిస్తుందన్నమాట. ప్రాంతీయ ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఒకవేళ అంతరాయం కనుక ఏర్పడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా భారత నిల్వలను అయితే పెంచుకుంటా వస్తుంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ముందుగానే తగినంత ఇంధనాన్ని నిల్వలో అయితే ఉంచుతున్నాయన్నమాట. ఒకవేళ సరఫరాలో ఎలాంటి సమస్య వచ్చినా దేశంలోని వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు అదనపు భరోసాగా ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా సరఫరా పరిస్థితి, అలాగే ఈ ఫ్యూయల్ స్టాక్ను పరిశీలనకు 24 గంటలు పనిచేసేటటువంటి కంట్రోల్ రూమ్ను కూడా కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ అయితే ఏర్పాటు చేసింది. మొత్తంగా ఏదైతేనేమి ముడి చమురును అందించడానికి రష్యా ఇప్పుడు ముందుకు రావడం విశేషం అనమాట. అంతేకాకుండా మన భారత ప్రభుత్వం రష్యా నుంచి గ్యాస్ ను కూడా దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకు ఇప్పుడే అందినటువంటి అప్డేట్ ఏంటంటే, ఈ హార్ముజ్ జలసంధి ద్వారా
ద్వారా భారత్కు దిగుమతి అయ్యేటువంటి ఆయిల్ విషయంలో మేము ఎటువంటి జోక్యం కూడా చేసుకోము. ఏవైనా ఆంక్షలు ఉంటే అది అమెరికా లాంటి దేశాల విషయంలోనే తప్ప మేము భారత్కి ఇబ్బంది పెట్టామని చెప్పేసి ఇరాన్ ఒక స్టేట్మెంట్ విడుదలైతే చేసింది. చూద్దాం ఇంకేం జరుగుతుందో. మరి ఈ సంక్షోభం మన ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ వార్తలు తెలుసుకోవడానికి వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.